ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి సాధికారత స్వయం పోషక ప్రోత్సాహం అనే అంశంతో స్త్రీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన వేదిక నుంచి స్త్రీలతో స్వయం సమృద్ధి సాధన దిశగా యూసీపీఐసి పూర్తి సహకారం అందిస్తుందని, ఆ దిశగా ముందుకు అడుగులు వేసే నాయకత్వం ప్రతినిధులుగా స్త్రీలను తయారు చేయాలని వర్క్షాప్ నిర్వహించారు. ఈ వేదిక నుంచి సమాజంలో ప్రబలుతున్న హింసావాదాన్ని, దాన్ని ప్రేరేపిస్తున్న సంఘ విద్రోహ శక్తులను అణచివేసే చర్యలను ప్రభుత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ వేదిక నుంచి ఇటీవల విజయ విహారం రమణమూర్తిపై మీడియా ముఖంగా ధర్మవీరేగా చేసిన పైశాచికమైన దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవాదండల మహిళలు ప్రతినిధి కృష్ణరేఖ, లీగల్ సెల్ అధ్యక్షులు ఒగ్గుగా భాస్కర్ వారి న్యాయవాదులు బృందం, యూసీపీఎస్సి కమిటీ వారు పాల్గొన్నారు. యూసీపీఐసి అనే ఒక క్రిస్టియన్ ప్రొడక్షన్ సంబంధించిన మనకి డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది మహిళలు అన్ని వర్గాల నుంచి, అన్ని జాతుల నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం, ఒక మహిళలకి ఒక ప్రాధాన్యత, ఆ రోజు మదర్ తెరీసా కావచ్చు, ఆ రోజు మరి లక్ష్మీబాయి కావచ్చు, మరి రమాబాయి కావచ్చు, ఎంతో మంది, మరి అలానే మరి సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, ఎంతో మంది మహిళలను మేము ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఒక గొప్ప మహిళలుగా మేము ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి నా పేరు ఎన్ కృష్ణరేఖ. మరి మహిళా విభాగంలో మరి నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, అలానే మా అధ్యక్షులు వారు ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి క్రిస్టియన్ ఉమెన్ గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేసి, ఈ గెట్ టుగెదర్లో, ఈ మీటింగ్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం మరి చర్చించడం జరిగింది. యూసీపీఐసి ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఈ మహిళలందరికీ అన్ని విధాలుగా మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా మరి సహకరించటానికి మరి యూసీపీఐసి ద్వారా వారికి కావలసిన ఎలాంటి సహకారమైన అందించడానికి యూసీపీఐసి ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ కోలా ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. మహిళా శక్తిని, వారికి ఉన్న టాలెంట్స్ను మనం గుర్తించి సమాజ శ్రేయస్సు కోసం దేవుడు వారికి ఇచ్చిన ప్రతి తలాంతును మనం వినియోగించి వాడుకోవాలి. ఈ రోజున ఇక్కడ చేరి ఉన్న మహిళలలో మరి అన్ని వర్గాలకు సంబంధించిన మహిళా నాయకులు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మరి రానున్న రోజుల్లో మా అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ గారి అనుమతితో మరి యూసీపీఐసి వైస్ చైర్మన్గా మరి రేఖా సిస్టర్ మేడం గారు లాంటి మహిళా నాయకుల సహకారం కూడా యూసీపీఐసిలో ఉండాలని, మీ అందరూ రానున్న రోజులలో గొప్ప నాయకులుగా యూసీపీఐసితో కలిసి ప్రయాణం చేయాలని మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమయంలో మా అధ్యక్షులు డాక్టర్ కోలా గారు మాట్లాడాలని వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఆడవారిపై, అదేవిధంగా దేశంలో అనేక ప్రాంతాల్లో కొన్ని సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఆడవారిని మనం గౌరవించాల్సిన సమాజంలో ఆడవారిని చాలామంది అవమానపరుస్తూ ఉన్నారు.
అనేకమైన సమస్యలు ఆడవారి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. స్త్రీ శక్తిని గుర్తించాలి, స్త్రీ శక్తిని ఎదిగే విధంగా ఉండాలి, స్త్రీలకు కూడా సమానమైన హక్కులు కల్పించాలి. అన్ని రంగాల్లో స్త్రీలు కూడా ముందుకు వచ్చే స్థితి ఉంది కనుక వారికి రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రభుత్వం వారు కల్పించాలని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా చేరిన సమావేశ ఉద్దేశం ఏంటంటే అన్ని మతాలకు సంబంధించిన వారిపై వారు ఆర్థికంగా ఎదుగుబాటు కలగాలి, ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో వారికి కూడా ఉన్నతమైన చోటు, సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ప్రకారంగా ఎవరెవరైతే వారి యొక్క చేతి వృత్తులు అయితే ఉన్నాయో, ఎంబ్రాయిడరీ అయితే వర్క్ అయితేనేమి, టైలరింగ్ అయితేనేమి, పెయింటింగ్ సంబంధించి అయితేనేమి, ఆడవారికి సంబంధించిన వర్కులను మేము కొన్ని వారికి అప్పచెప్పి వారిని ఆర్థికంగా ఎదగనియాలి. అదేవిధంగా సమాజంలో వారికి ఒక భద్రత కల్పించాలి, సమాజంలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు రావాలి. అదేవిధంగా ప్రభుత్వాలు ఆడవారిని, స్త్రీలను ప్రత్యేకంగా గుర్తించి వారికి కేటాయించాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమాన హక్కులను కేటాయించాలని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్త్రీ బిల్లు ఏదైతే ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఆ యొక్క స్త్రీ బిల్లును ఎందుకు ఆపారో వాటి కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఆ బిల్లులో ఆడవారికి అదేవిధంగా తల్లులైన ఆడవారికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి ఈ యొక్క నారి అనే జాతిని మనం ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారతదేశంలో స్త్రీ శక్తి చాలా ఉన్నతమైనది. అటువంటి స్త్రీ శక్తిని ఒక దేవతలా మనం పూజిస్తాం. అటువంటి దేవతను చాలా మంది అఘాయితలకు గురైపోతున్నారు. వాటి నుంచి ప్రభుత్వాలు రక్షణ కల్పించి అఘాయితాలు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి చట్టబద్ధంగా మహిళలను రక్షించాలని, అదేవిధంగా వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని, అదేవిధంగా మా యూసీపీఎస్సీ సంస్థ ద్వారా ఆర్థికంగా వారికి మేము ఒక వెసులుబాటు కల్పించాలని, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో రమణమూర్తి అనే ఆయనపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వారిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఈ కులం మతాల మధ్య చిచ్చులు పెట్టే వారిని ప్రభుత్వం గుర్తించి వారిని చట్టబద్ధంగా శిక్షించాలి. కుల మతాలకు అతీతంగా ప్రభుత్వాలు పనిచేయాలి. మన మతాన్ని మనం ఆచరిస్తూ పరమతాలను గౌరవించినప్పుడే ఒక స్వేచ్ఛ అనేది మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనగానే ఆనందానికి నిలయమైన ఆంధ్రప్రదేశ్గా పేరు గాంచిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో ఈ మత కలహాలు అనేటివి చాలా పెట్టేయకపోతున్నాయి. వాటిని ఆదిలోనే కుక్కట వేలతో సహా పెగిలించి వేయాలని ఈ మధ్య కాలంలోనే లోకేష్ గారిని కలిసి గౌరవనీయులు మంత్రి గారిని ఆంధ్రప్రదేశ్లో కులాలపై జరుగుతున్న దాడుల విషయమే మేము ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన వాటి మీద సమగ్ర విచారణ జరిపించి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంతవరకు వాటి మీద ఎటువంటి విచారణ జరిగింది, ఆ హామీ ఎక్కడ ఉంది అనేది మాకు తెలియడం లేదు. ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ పాస్టర్ మీద, చర్చిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కులాలకు ఏ కులమైనా ఏ మతమైనా అందరికీ స్వేచ్ఛ భావం కలవాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి. అదేవిధంగా స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించి అందరిలో సమానంగా వారిని కూడా భావించి ఈ యొక్క సమాజంలో ఒక నూతన నాందికి నూతన నాంది వచ్చే విధంగా స్త్రీలు ముందుకు రావాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వీటన్నిటి మీద ఒక సమగ్ర విచారణ జరిపించి ఆడవారికి కూడా ఒక ప్రత్యేకమైన భద్రతా చట్టాన్ని తీసుకురావాలని సందర్భంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో రమణమూర్తి అనే ఆయన మీద ఒక మతోన్మాది దాడి చేయడము మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రమణమూర్తికి మేము అండగా ఉంటాం. ఆయన్ను మేము త్వరలో విజిట్ చేస్తాము. ఆయన సిద్ధాంతం కూడా ఒకటే, మన మతాన్ని మనం ఆచరిద్దాం, పరమతాలను గౌరవిద్దాం. మన మతాలు ఏదైనా సరే మన మతాన్ని మనం ఆచరిస్తూ పరమతాలను గౌరవించినప్పుడే ఈ స్వేచ్ఛాభావం అనేది ఉంటుంది. భౌతిక దాడులు అనేటి ఎటువంటి పరిస్థితిలో మంచివి కాదు. విచక్షణ కోల్పోయిన వారు, క్రూరమైన మనసు కలిగిన వారు ఇటువంటి పనులు చేస్తారు. కనుక ఇటువంటి దాడులు చేసే వారిని ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని, ఇటువంటి దాడులకు పాల్పడాలా అని ఆలోచించే వారిని వన్నులో వెనుక పుట్టే విధంగా పోలీసులు వ్యవహరించాలని, వీటి విషయంలో సుమోటుగా కేసులు నమోదు చేసి చట్టబద్ధంగా వారిని చట్టబద్ధంగా శిక్షించాలని, అదేవిధంగా రమణమూర్తి గారిని ఆయన్ను ప్రత్యేకించి మేము సందర్శించడం జరుగుతుంది. ఆయనకు మా యొక్క భరోసా అండ ఉంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం.